హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 29 లోపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, తమిళ్, మలయాళం అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే తెలుగులోకి డబ్ అయితే అవుతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన సరిపోదా శనివారం. ఎస్, ఈ మూవీ ఆగస్టు 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 26న 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 26కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్లో, ఓటీటీలో అయితే మీరు చూసేయవచ్చు. నంబర్ 2 హిందీ మూవీ అయిన శ్రీ 2. ఎస్, ఈ మూవీ ఆగస్టు 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 27కి 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ. హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 27కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూసేయవచ్చు. హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. మిస్ కాకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 3 మలయాళం మూవీ అయిన చప్రా మర్డర్ కేస్. ఎస్, ఈ మూవీ సెప్టెంబర్ 25కి ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మలయాళంలో మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 25కి ఆహా ఓటీటీలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన ఏలియన్ రోములస్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 27, 2024లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఓకే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీలో సెప్టెంబర్ 28కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఏలియన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, అలాగే హాలీవుడ్ మూవీస్ మిస్ అవ్వకుండా చూసేవారు ఎవరైనా ఉన్నా, ఈ మూవీ సెప్టెంబర్ 28కి వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీలో ఈ మూవీ మీరు తెలుగులో చూసేయవచ్చు. నంబర్ 5 తెలుగు మూవీ అయిన ప్రతినిధి 2. ఎస్, ఈ మూవీ మే 5, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 27కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో నారా రోహిత్ గారు అయితే హీరోగా నటించారు. థియేటర్లో మాత్రం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 27కి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అప్పుడైతే మీరు ఈ ప్రతినిధి 2 మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 6 తెలుగు మూవీ అయిన ఆర్టీఐ. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ కోసం నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను. థియేటర్లో ఇంతకుముందు రిలీజ్ అయిందా, రిలీజ్ కాలేదా, లేకపోతే డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని అయితే అనుకున్నాను. కానీ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 26కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి ఈటీవీలో సెప్టెంబర్ 26కి అయితే మీరు చూసేయవచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ గారైతే లాయర్గా అయితే నటించారు. నాకు తెలిసి చాలా సీన్స్ అయితే నచ్చేలాగైతే ఉన్నాయి. ట్రైలర్ అయితే కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. మరి మూవీ ఎలా ఉంటుందో మీరు చూసైతే తెలుసుకోండి. నంబర్ 7 హిందీ మూవీ అయిన కిల్. ఎస్, ఈ మూవీ జూలై 5, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. దాని తర్వాత అంటే 2 వీక్స్ బ్యాక్ అయితే ఓటీటీలో హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 24 అంటే ఈ రోజే డిస్నీ హాట్‌స్టార్లో మరలా 3 లాంగ్వేజ్ అయితే యాడ్ చేశారు. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ కిల్ మూవీ హిందీలో ఉందని చాలామంది డిసప్పాయింట్ అయితే అయిపోయారు. ఎప్పుడు తెలుగు డబ్బింగ్ అవైలబుల్ ఉంటుందని చాలామంది వెయిట్ అయితే చేశారు. అయితే ఈ కిల్ మూవీ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ కిల్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. మంచి యాక్షన్ మూవీ. నంబర్ 8 తెలుగు మూవీ అయిన 35 చిన్న కథ కాదు. ఎస్, ఈ మూవీ సెప్టెంబర్ 7, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 27కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో నివేతా థామస్ గారు మదర్ క్యారెక్టర్లు అయితే నటించారు.
మరి ఈ మూవీ మీరు థియేటర్లో చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది కదా, ఈ మూవీ చూడడానికి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈ మూవీ చూసిన వారు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నంబర్ 9 హిందీ మూవీ అయిన డిమోంటిక్ కాలనీ 2. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 27కి జీ5లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ, హారర్ సీన్స్ అయితే చాలా నచ్చుతాయి. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ సెప్టెంబర్ 27కి జీ5లో తెలుగు ఆడియోలు అయితే చూసేయచ్చు. హర్రర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ చాలా వరకు అయితే నచ్చుతుంది. మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన కిడ్నాప్. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2017లో ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో సెప్టెంబర్ 27కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు అయితే నచ్చేలాగైతే ఉంది. థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ సెప్టెంబర్ 27కి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వాడేలా మీరైతే చూసేయవచ్చు. నంబర్ 11 తెలుగు మూవీ అయిన మెర్స్ కిల్లింగ్. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 28, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 28కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో సాయి కుమార్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించారు. మరి ఈ మూవీ ఓటీటీలో వచ్చినాక ఈ మూవీ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉంటే కనుక ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 28కి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 12 సౌత్ కొరియా వెబ్ సిరీస్ అయిన హెల్ బాండ్ సీజన్ 2. ఎస్, ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 25కి నెట్ఫ్లిక్స్లో సీజన్ 2తో రాబోతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. సౌత్ కొరియా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 25కి మీరు తెలుగు ఆడియోలో అయితే చూసేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మూవీస్ లిస్టు. తెలుగు మూవీసే కాదు, మంచి మూవీస్ కూడా తెలుగులోకి అయితే డబ్ అయితే అవుతున్నాయి. ఇలాగే ప్రతి వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీస్ లిస్టుతో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.